రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని, అయితే దివ్యాంగ పురుషులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సభ్యులు కోరారు. అలాగే రైలు ప్రయాణంలో కన్సెషన్ లేకుండా ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా న్యాయమైన ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. దివ్యాంగులకు తగిన గుర్తింపు ప్రభుత్వం కల్పించాలని చెప్పారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రాష్ట్రంలో వికలాంగులకు ఎన్నో రాయితీలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క రాయితీ వికలాంగులకు రానియకుండా అడగించుకునే సందర్భం ఉన్నది. ఇప్పుడు కనుక మహిళలకైతే ఫ్రీ బస్సు ఇచ్చినారు, కానీ వికలాంగులకు ఇవ్వలేదు. వికలాంగులు జెంట్స్కు ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగునికి ఫ్రీ బస్సు ఇచ్చి వికలాంగుల జెంట్స్ను ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు జరుగుతున్న 3వ తారీఖు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రాయితీని ప్రకటించాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగులందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీని ఉద్దేశం కారణం ఏంటంటే, దివ్యాంగులకు ఉచిత బస్సు కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే ఉచిత బస్సు ఏర్పాటు చేసిన తర్వాత బస్సులలో దివ్యాంగులకు సీట్లు ఇవ్వట్లేదు. కనుక వికలాంగులకు ఇచ్చిన రిజర్వేషన్ సీట్లలో వికలాంగులు ఎవరిని కూర్చోకోకుండా సంబంధిత కండక్టర్ గారు దానికి బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రతి ఆర్టీసీ డిపోలలో డిఎం గారు దానికి సంబంధించిన ఒక జీవో విడుదల చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగ జెంట్స్ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, అలాగే విధంగా వికలాంగుల చట్టం అనేది రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయట్లేదు. వికలాంగుల చట్టం 2016 చట్టం అమలు చేసి దివ్యాంగులకు సంపూర్ణంగా న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ